ఈడీ, సిబిఐ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కోదండరాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. దేశంలో ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ అన్ని విధాలుగా ఫెయిల్ అయిందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం, మనమేం చేద్దాం అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ కోదండరాం, విశ్వేశ్వరరావు, హరగోపాల్, సయ్యద్ సలీం పాషా పాల్గొన్నారు. స్వతంత్రంగా పనిచేయవలసినటువంటి ప్రభుత్వ విభాగాలన్నీ కూడా అనుబంధ విభాగాలుగా మారిపోయినాయి. అట్లా మారిపోయి ఇవాళ జరుగుతున్న వాస్తవం ఏంటంటే స్వతంత్రంగా అవి పనిచేయలేనటువంటి సందర్భం. పూర్తిగా రాజకీయ అవసరాల కోసమే రకరకాల విభాగాలు అధికారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి ఈడీ కానీ, సిబిఐ కానీ, సివిసి కానీ ఇవన్నీ కూడా దానికి అనుబంధ విభాగాలుగానే పనిచేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా అధికారాన్ని వాళ్ళ ప్రభుత్వము చెలాయిస్తున్నది. ఈ చెలాయించటం అనేది రాజ్యాంగ మొత్తం వ్యవస్థలకు తూట్లు పొడిచింది. ఇవాళ మనం ప్రత్యేకంగా అడుగుతున్నది ఏంటంటే ఈ రాజ్యాంగ వ్యవస్థల పునరుద్ధరణ మనం కోరుతూ ఉంటే మరొక వైపేమో మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే అభిప్రాయంతో ఉన్నది. ఈ రాజ్యాంగమే ప్రజలకు ఇచ్చిన హక్కులను కనుక తొలగించకపోతే మరి ఇష్టానుసారంగా వనరులను కార్పొరేట్ వర్గాలకు తరలించటం సాధ్యం కాదనే అభిప్రాయము ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రెండు ప్రధానమైన మీటింగ్స్ పెట్టుకున్నారు. ఒకటి గోవాలో, ఒకటి అలహాబాద్లో. గోవాలో జరిగిన 3 రోజుల మీటింగ్లో ఈ సాధువులు, ఈ మతవాదులు అంతా కలిసి వాళ్ళని ఏంటంటే నైతిక అధికారం మాది, ఎందుకంటే మతంలో నైతికత ఉంటుంది, ఆ మతాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళుగా మాకు నైతికమైనటువంటి అధికారం ఉంది, మారల్ పవర్ మాది మారల్ పవర్ కనుక మేము నిర్ణయిస్తాం ఈ దేశ భవిష్యత్తును అనేటువంటిది వాళ్ళ ఆలోచన. కనుక వాళ్ళు గోవా మీటింగ్లో మొదటి రోజు ఈ దేశంలో ఉండేటువంటి డెమోక్రసీని మేము రిజెక్ట్ చేస్తున్నాం, ఇది ప్రజాస్వామ్యం, మా దృష్టిలో ప్రజాస్వామ్యం కాదు, ఇది పాశ్చాత్య భావజాలం కనుక రిజెక్ట్ చేస్తున్నాం. రెండవ రోజు రాజ్యాంగం అది ఎక్కడి తెచ్చుకున్నారు కాబట్టి మేము దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం. మూడో రోజు మనుస్మృతి ఆధారంగా మన దేశ యొక్క అంటే చరిత్ర ఆధారంగా, సంస్కృతి ఆధారంగా మనం మరొక రాజ్యాంగాన్ని రాసుకోవాలి. We are 136. The latest data says, in fact, we are 140. When you look at 2023 data, Human Development Index, every day the BJP government talks about, Sabke Saath, Sabke Vikas, Sabke Vishwas. And I say it is not Vishwas or Vikas, it is Vinash. It is destruction of India. It is demolition of India and Indian values. So when you look at Democracy Index, we are one of the lowest in the world. Human Development Index, we are lowest in the world compared to 2014 and 2024. Individual rights, we are one of the lowest in the world. Rule of law index, we are very, very low. Press freedom index is important. Freedom of speech, freedom to write. Women's safety index, we are lowest in the world. Prosperity index, we are lowest in the world. Economic freedom index, personal freedom index, and civil liberties. There are several aspects, and we'll talk about civil liberties and human rights. We are very, very low. We are only doing very well in India doing business index, ease of doing business. Please go back and check, any kind of website or Google. India is only, which means, Adanis and Ambanis and other kinds of capitalists in this country, billionaires are growing in India. In the last 10 years, India, earlier, we had about 100 billionaires. Now, we are closer to about 1